మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. థియేటర్లలో కంటే ఓటీటీలో ఎక్కువ విజయాలు సాధిస్తున్న చిన్న సినిమాల కుబకాసుర రెస్టారెంట్ ఒక ఉదాహరణ. కమేడియన్ ప్రవీణ్ లీడ్ రోల్లో నటించిన ఈ తెలుగు హారర్ మూవీ అమెజాన్ ప్రైమ్లో సంచలనం సృష్టిస్తోంది. 250 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతూ కంటెంట్ బలాన్ని మరోసారి నిరూపించింది. కొన్ని సినిమాలు థియేటర్స్లో కంటే ఓటీటీలోనే ఎక్కువ బాగా ఆడతాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఓటీటీ వరంలా మారింది. కంటెంట్ ఉంటే చాలు, కాస్టింగ్ని పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తున్నారు. ఇప్పటికే పలు చిన్న చిత్రాలు ఓటీటీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ తెలుగు హారర్ సినిమా కూడా ఓటీటీలో రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. అదే బకాసుర రెస్టారెంట్. పలు సినిమాల్లో కమెడియన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాడు. ఈ ఏడాది ఆగస్టులో థియేటర్స్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కన్నప్ప పరదకూలి లాంటి సినిమాలను సైతం వెనక్కి నెట్టి వరుసగా 24 రోజులుగా టాప్ 10లోనే ఉండడం గమనార్హం. అంతేకాదు, ఇప్పటికే 250 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందంటే ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చును. పెద్ద సినిమాల నడుమ నిలబడటం చాలా కష్టమని అందరూ అనుకునే పరిస్థితి లోబకాసుర రెస్టారెంట్ మాత్రం ఆ అపోహను చెరిపేసింది. కంటెంట్ బలం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని మరొకసారి నిరూపించింది. కథేంటంటే, పరమేశ్వర్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూంలో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓసారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగా డబ్బుల కోసం యూట్యూబ్లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్రపూజ చేయగా నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తీసేస్తుంది. ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా పరమేశ్వర్ రూంలోకి వచ్చిన అంజిబాబు శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పోగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్కసూరి ఎవరు? అతనికి ఉన్న రోగమేంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్ళిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బకాసుర రెస్టారెంట్ సినిమా ఓటీటీలో సాధించిన విజయం కంటెంట్ బలం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారని నిరూపించింది. ఇది చిన్న సినిమాలకు స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది.